మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్క్రబ్ టైఫస్ దీని గురించి అయితే పూర్తి అవగాహన అవేర్నెస్ ఉండాల్సిందే అంటున్నారు వైద్యులు. సో ఏంటి కారణాలు, ఏ విధంగా వస్తున్నాయి, వస్తే ఏ విధంగా వాటిని తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది, దేని ద్వారా ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ స్క్రబ్ టైఫస్ సార్ పెరిగిపోతుంది, కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి, జనాల్లో కొంత అవేర్నెస్ ఉంది అని తెలుసుకోవచ్చు సార్. ఏంటి సార్ పూర్తి వివరణ కావాలి, లక్షణాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు వచ్చింది, ఈ సీజన్ లోనే ఎక్కువగా వస్తుందా, ఎవరిలో ఎక్కువగా చూస్తాం, మాట్లాడుకుందాం సార్. స్క్రబ్ టైఫస్ ప్రస్తుతం మన పొరుగు రాష్ట్రం, ఇప్పుడు పొరుగు రాష్ట్రం అయిపోయింది కారణాంతరాల వల్ల. ఈ పొరుగు రాష్ట్రం ఆంధ్రాలో చాలా ఇబ్బంది పెడుతుంది. అవును సార్. ఉదయం సమాచారం ప్రకారం 177 కేసులు నమోదైంది. ఓ మై గాడ్. కొన్ని దగ్గరలో మరణాలు లేవని ప్రభుత్వం వారి సమాచారం అయితే, కొన్ని దగ్గరలో అయితే మాత్రం 3 మరణించారు. అంటే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి అనుమానం ఉన్నవాళ్ళు 3 మరణించారని కూడా చెప్తారు. అవును సార్. ఈ వ్యాధి ఈ వర్షాకాలం ఆగిన తర్వాత ఆగస్టు నుంచి మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అంతేనా సార్? కారణం ఏం తెలియకపోయినా భౌగోళికంగా చూస్తే, ఇప్పుడు మాట కేరళ తీసుకోండి, అక్కడ మనం మంకీ ఫాక్స్ అని అనుకున్నాం. ఆ మధ్యన ఏదైతే ముందో ఎమీబెట్, బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అన్నాం. అట్లా ఆ ప్రాంతంలో అక్కడ అవి వస్తాయి. ఈ స్క్రబ్ టైఫస్ ఆంధ్రాలో ఇప్పుడు చాలా ఎక్కువ. ఒకప్పుడు తెలంగాణలో కూడా కొన్ని వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మాత్రం ఆంధ్రాలో చాలా, ముఖ్యంగా ఎక్కడ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం, తరువాత చిత్తూరు. ఇంకా అందరు గమనించాల్సింది ఏమిటంటే, జనరల్గా ఇవి పల్లె ప్రాంతాలు అని, కానీ పట్టణ ప్రాంతమైనటువంటి విశాఖపట్నంలో కూడా 174 కేసులు నమోదైనాయి. అంటే దానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ పొదలు, పొలాలు, గడ్డి ఉంటుందో అక్కడ కానీ సంచరించే వాళ్ళకి ఈ చిన్న ఇవి ఉంటాయి, ఇవి పురుగులు, సూక్ష్మ పురుగులు, చిగ్గర్స్ అంటారు. అదే కాకుండా టైమైట్స్ అంటారు. దాని తాలూకా కాటు వేస్తే వచ్చేదాన్ని. ఇది ఒక రకమైన బాక్టీరియా వ్యాధి, ఇదేం వైరస్ వ్యాధి కాదు. ఈ బాక్టీరియా పేరు ఓరియంటాలిస్ సుసుగమామి. అంటే ఒక కొంచెం డిఫికల్ట్ పేరు అది. మొత్తం మీద ఏమిటంటే ఇది ఒక బాక్టీరియా. దీని వలన లక్షణాలు ఒకసారి కాటు వేసిన తర్వాత దగ్గర ఒక వారం 2 వారాలు లక్షణాలు పడచూపుతాయి. వచ్చే లక్షణాలు ఏమిటి? తలనొప్పి, ఏదో వీక్గా అనిపించడం, అలసిపోయినట్టు ఉండడం, బాడీ అంతా నొప్పులు. ఇంకా వ్యాధి కానీ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మెడ నొప్పి, తర్వాత కొంచెం పరాగ్గా మాట్లాడడం. అదే కాకుండా ఒక రకమైనటువంటి ర్యాష్, అంటే దద్దుర్లు వస్తాయి శరీరం మీద, చేతుల మీద కానీ నడుము మీద కానీ. అన్నిటికంటే అందరూ చెప్పేది ఏంటంటే, ముఖ్య లక్షణం ఏంటంటే ఒక ఎషార్ అంటారు, ESCHR. ఎక్కడైతే కాటు వేస్తుందో అక్కడ నల్లగా నొప్పి లేని ఒక దీని మీద పొడుపు కట్టినట్టు ఉంటుంది అక్కడ. అది కానీ ఉండేటట్టయితే ఇది స్క్రబ్ టైఫస్ అనడానికి ఏమాత్రం అనుమానం, సందేహం లేదు అని. అయితే ఈసారి వచ్చిన ఈ కేసుల్లో మనకు తెలిసిన సమాచారం ఏమిటంటే, ఈ ఎషార్ అన్నది కనబడటం లేదు అక్కడ, అక్కడే తేడా వస్తుంది. అయ్యో, గుర్తుపట్టలేదు. ఇప్పుడు అక్కడ ఏంటి మరి, అలాగైతే మనకి ఎలా తెలుస్తుంది ఇది స్క్రబ్ టైఫస్ అని? స్క్రబ్ టైఫస్ మీద అవగాహన ఉండాలి. అంటే ఈ ప్రాంతాల్లో కానీ ఎవరికైనా కానీ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరంకి మందులు ఇస్తున్నారు, పారాసిటమాల్ ఇస్తున్నారు, తగ్గటం లేదు. మామూలు టెస్టులు ఏంటి, మలేరియాకి చేశారు, డెంగ్యూకి చేశారు, ఇంకా ఇలాంటి మిగతా టెస్టులు అన్నీ చేశారు, అవి నెగిటివ్ వచ్చింది. అలాంటప్పుడు కూడా ఇంకా జ్వరం తగ్గటం లేదు అని అంటే స్క్రబ్ టైఫస్ కానీ కాదు కదా అని ఒక అనుమానంతో దానికి సరిపోయిన టెస్టులు చేయాలి. టెస్టుల్లో ఇప్పుడు రకరకాలుగా ఏమిటంటే ఉన్నాయి. కొన్ని టెస్టులు ఏమిటంటే, ఇక్కడ ఒక 2 మాటలు చెప్పుకోవాలి. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో పాటు ఏ శరీరంలో ఉండే అవయవాల మీద ప్రభావం ఉంటుంది. మెదడు, నరాలు, వెన్నుపాము, మూత్రపిండాలు, తర్వాత లివర్, వాటి మీద కూడా వచ్చేదానికి, గుండె మీద కూడా, మిగతా అవయవాల మీద కూడా వస్తుంది. ముఖ్యంగా మెదడు, గుండె, లేకపోతే లివర్ మీద ఈ ఇబ్బందులు కానీ వచ్చేటట్టయితే, ఇప్పుడు మెదడు గురించి నేను న్యూరో సర్జన్గా కానీ కొన్ని లక్షణాల మీద మనం దృష్టి పెడితే వచ్చే లక్షణాలు ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం మనం, తలనొప్పి, వాంతులు, ఇట్లా. దాన్ని వచ్చే లక్షణాల పేర్లు 4-5 జబ్బుల పేరు మీదుగా ఉంటుంది.
మెనింగో ఎన్సెఫలైటిస్. మెనింగో. మెనింగో అంటే మెదడు పైన ఉన్న పొరల పేరు మెనింజిస్ అంటాం. ఎన్సెఫలైటిస్ అంటే మెదడు. అంటే ఈ మెనింజెస్ ఈ పొరల మీద ఈ మెదడు మీద వచ్చే ఇన్ఫెక్షన్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు. కామన్గా వచ్చే ప్రాబ్లం అది. రెండవది కొంచెం తక్కువగా మోతాదులో కనబడుతుంది, అక్యూట్ డిస్సెమినేటింగ్ ఎన్సెఫలోమైలైటిస్. ఇది మారింది, మెనింజైటిస్ కాదు ఇది. అంటే ఏమిటి, అలాగే శరీరం అంతా కూడా మెదడు వెన్నుపాములో ఇన్ఫెక్షన్ రావడం, ఇది చాలా ప్రమాదమైంది. మూడోది సెరిబెల్లైటిస్. మెదడులో పెద్ద మెదడు చిన్న మెదడు అని ఉంటుంది. చిన్న మెదడులో ఇన్ఫెక్షన్ ఎక్కువ శాతంలో ఉండదు, అక్కడ వస్తుంది ఇన్ఫెక్షన్. అదే కాకుండా కొన్ని ఇప్పుడు నరాలు ఉన్నాయి, సృష్టిగత అందరికి బ్రెయిన్లోని 12 జతల నరాలు ఇచ్చారు. కుడి పక్క 12, ఎడమ పక్క 12. ఒక్కొక్క నరం ఒక పని కోసం ఉంటుంది. ఉదాహరణకు 1వ నంబర్ అనుకోండి వాసన కోసం, 2వ నంబర్ కంటి చూపు కోసం, ఇలాంటి నరాలు ఉన్నాయి. ఈ నరాలు అందులో ఈ జబ్బులో ఏమిటి, 6వ నంబర్ నరం, 7వ నంబర్. 6వ నంబర్ అంటే గుడ్డు పక్క తిప్పడానికి, 7వ నంబర్ అంటే మూత వంకరగా చేయకుండా ఉండేది. ఆ స్పెసిఫిసిటీ చూడండి, అలాంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి కొంతమందిలో గిల్లెన్ బారీ సిండ్రోమ్, కొన్నాళ్ళ క్రితం మనం ఒకసారి వీడియో కూడా చేసాం, ఎక్కడో పూణేలో ఈ వ్యాధి చాలా ప్రబలి ఉంది అక్కడ వాటర్ కాలుష్యం వల్ల అని. అలాంటి లక్షణాలు అంటే కాళ్ళ దగ్గర ఇబ్బంది మొదలై కాళ్ళు చచ్చిపడిపోయి, నెమ్మదిగా చేతులు చచ్చిపడిపోయి, గాలి తీసుకోవడం శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయినటువంటి సన్నివేశాలని గిల్లెన్ బారీ సిండ్రోమ్ అంటారు. అదే కాకుండా ఇంకా కొన్ని విషయాలు చూస్తే స్ట్రోక్ లాగా, బ్రెయిన్ లోపల ఏదైతే రక్తనాళాలు చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు కానీ బ్లాక్ అయిపోయితే వచ్చేదాన్ని సెరిబ్రల్ వెనస్ థ్రాంబోసిస్ అంటారు. అలాంటి ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం. ఇంకా చెప్పుకున్నట్టయితే పార్కిన్సన్ వ్యాధి. అంటే ఫస్ట్ టైంలో కాదు, లాంగ్ రన్ కానీ దాని తాలూకు ఇబ్బంది కానీ గుర్తించకుండా వైద్యం కానీ జరగకపోతే పార్కిన్సన్ వ్యాధి లాంటిది కూడా రావడానికి ఆస్కారం ఉంది. అట్లా మెదడుకు సంబంధించి నరాలకు సంబంధించి ఇన్ని రకాల వ్యాధులు, ఇన్ని రకాల ఇబ్బందులు రావడం. ఇంకొక మాట ఉంది, ఆప్సోక్లైనస్ మయోక్లోనస్. అదేమిటిది, ఆప్సో అంటే కంటి గుడ్డు తెలియకుండా అసలు లాగా తిరుగుతూ ఉంటుంది బొంగరం లాగా. మయోక్లోనస్ అంటే కండరాల్లో జర్కులు, ఇది ఇంకా ప్రమాదమైన వ్యాధి. ఇట్లా ఇన్ని రకాల లక్షణాలు పొడచూపుతాయి మెదడు, వెన్నుపాము, నరాలు. ఇందాకైతే మనం లివర్ మీద అయితే చెప్పుకునే ఉన్నాం. దానిని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, మల్టీ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే అటు పక్క నుంచి కిడ్నీ డ్యామేజ్ అయింది, బ్రెయిన్లో దాని ఇబ్బంది వస్తూ ఉంటుంది, సరే లివర్ ప్రాబ్లం అయింది. ఇలాంటి వల్ల ప్రమాదం, ప్రాణాపాయం ప్రమాదం ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఎవరిలో ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది, పెద్ద వయసులో, చిన్న పిల్లల్లో కానీ, ఎవరికైతే మనం కోవిడ్ టైంలో చెప్పుకున్నాం ఏదైతే ఉందో కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అని, ఏదో లివర్ కానీ ఏదో ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవయవం మార్చారు, డయాబెటీస్ కంట్రోల్ లేదు, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉంది, ఊబకాయం ఉంది, పెద్ద వయసు, ఇలాంటి వాళ్ళలో కూడా వచ్చేదానికి ఇలాంటి ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఒకసారి లక్షణాలు కానీ పొడి చూపితే మామూలుగా చేసేటువంటి ల్యాబ్ టెస్టులు కొన్ని ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన టెస్టులు ఉన్నాయి. ఈ టెస్టుల పేరు ల్యాబ్ సంబంధించినవి ఇండైరెక్ట్ ఇమ్యునోఫ్లోరసెన్స్ ఎస్ఏ అని ఉంటుంది, IIT. అలాగే ఇంకొకటి ఉంది, ఏమిటది, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్ఏ అని. ఇవి చిన్న ఇబ్బంది అలా ఏమిటంటే, ఇది మంచి పరీక్షలే కానీ కొంత టైం పడుతుంది. అంత లోపల డయాగ్నోసిస్ పుణ్యకాలం కాస్త అయిపోతుంది కదా. సో అందుకని సైన్స్ ఆ దిశలో కూడా ప్రగతి చెందుతూ ఉంది. దానికి PCR అని, పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని, అది చాలా తొందరగా వస్తుంది. అందులో ఇంకా రియల్ టైం PCR అని, అంటే రిజల్ట్ కొంచెం కాస్ట్లీతో కూడుకున్నది. ఇది కానీ చేసినట్టయితే తప్పకుండా మనకి 100% క్లియర్గా వస్తుంది. బ్రెయిన్కి సంబంధించి 2 పరీక్షలు ఉన్నాయి. బ్రెయిన్లో ముఖ్యంగా MRI, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని. MRIలో హైపర్ ఇంటెన్సిటీస్ అంటే తెల్లటి కొన్ని మచ్చలు, బ్రెయిన్ లోపల లోపంలో ఉండే తెల్లర ఏదైతే మెదడు వైట్ మ్యాటర్ అంటాం, దాంట్లో కానీ లేకపోతే ఇంకా బేసల్ గాంగ్లియా లోపల ఉంటాయి స్థలమై, చూసారా ఆ డిసీజ్ తాలూకా స్పెసిఫిసిటీ. అదే దగ్గర కొన్ని దగ్గరలో ఇంకేదైనా చిన్న మైక్రో హెమరేజెస్ కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే MRIలో. అదే కాకుండా ఈ మెనింజిస్ అన్నది ప్రాబ్లం, బ్రెయిన్ పైన ఉండేటువంటి పొరల్లో తేడా వచ్చే దానివల్ల మందుకి ఎక్కువ చేసినట్టయితే ఎన్హాన్స్మెంట్ ఎక్కువ అంటారు, అంటే దానివల్ల బాగా దిట్టంగా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి ఉండి ఈ ప్రాంతాల్లో ఇక్కడ చిత్తూరులోనూ లేదా ప్రస్తుతం విశాఖపట్నంలో కానీ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, మన్యం, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ జ్వరం ఉండి ఈ మందులకు తగ్గపోతే
ఈ టెస్ట్ తోంది చూసినట్టయితే అది తప్పకుండా ఈ స్క్రబ్ టైఫస్ అవడానికి ఆస్కారం ఉంది. Yes, sir. ఇంకా కొంతమందికి ఏంటంటే వెనులో నీరు తీసి సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, దానిలో కూడా పరీక్ష చేస్తాం. Okay. దానిలో ఏమిటి కణాలు ఎన్ని ఉన్నాయి, అందులో కొంచెం లిఫోసైట్స్ పెరుగుతాయి. రెండోది ఈ ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా అవడానికి ఆస్కారం ఉంది. షుగర్ ఉన్నదానికంటే తగ్గేదానికి కూడా ఆస్కారం అయితే ఉంది. ఈ మూడు ముఖ్యంగా. సరే, ఒకసారి వచ్చింది, దానికి ఏమిటి వైద్యం? అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే చాలా సింపుల్ వైద్యం. కావాల్సిందల్లా దాని అవగాహన, దానికి ఎంత తొందరగా వైద్యం స్టార్ట్ చేస్తే అంత మంచిది. అంటే ఏమిటది? అమృతం లాంటి మందు ఉంది, దాని పేరు డాక్సీసైక్లిన్. అది టాబ్లెట్ రూపంలోనే 200 మిల్లీగ్రాముల టాబ్లెట్లు 2 భాగాలుగా చేసి రోజుకి, అట్లా కొన్నిసార్లు 5 రోజులనే సరిపోతుంది, లేదా కొంతమంది వారం నుంచి 14 రోజులు 2 వారాలు కూడా ఇవ్వాలంటారు. అది దేని మీద ఆలోచిస్తారంటే జ్వరం తగ్గిపోయింది అనుకోండి, లక్షణాలు తగ్గిపోయింది, పేషెంట్ బాగున్నాడు, అయితే 5 నుంచి వారంలో ఆపేయచ్చు. దానికి ప్రత్యామ్నాయం అప్పుడప్పుడు ఏమిటంటే కాకపోతే అజిత్రోమైసిన్ అని ఉంది, అది 500 మిల్లీగ్రామ్ టాబ్లెట్, అది కూడా వారం 10 రోజులు అలా ఇవ్వచ్చు. ఏదైతే నేను ప్రమాణమైన వైద్యం ఉంది. చిన్నపిల్లలకి ఏమిటి కిలో బాడీ వెయిట్, ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చండి. చిన్నపిల్లలకు కూడా ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. సిటీలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సిటీలో కూడా మరి ఇప్పుడు విశాఖపట్నంలోనూ వచ్చింది, ఇక్కడ హైదరాబాద్ ప్రస్తుతానికి. ఇంతకుముందు అంటే తెలంగాణ రాష్ట్రం, మీరు మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారికి లేకపోయినా ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా నమోదైనాయి. అదేమిటి, చాలా ఇబ్బంది పెట్టిన సన్నివేశం. అంటే ఇప్పుడు డెంగ్యూతో కలిసి లేదా ఫ్లూతో కలిసి వచ్చేసరికి ఆ స్క్రబ్ టైఫస్ అవునా కాదా అని ఎదమిద్దాం డాక్టర్లకి చాలా ఇబ్బంది అయింది. దానికి ఏమిటంటే ఇదే, ఇప్పుడు డెంగ్యూకి వైద్యం చేశారు, పేషెంట్ ఇంప్రూవ్ కావటం లేదు. ఫ్లూకి వైద్యం చేశారు, ఇంప్రూవ్ కావటం లేదు. అప్పుడు ఏమైనా స్క్రబ్ టైఫస్ అని అందులో ఒక టెస్ట్లో ఒక విభాగం మాత్రం చేయాల్సింది. ఈ PCR టెస్ట్ 100% అవసరం. ఎందుకంటే ఎంత లేట్ అయితే ఆలస్యం అమృతం విషం. అది చాలా చాలా ప్రమాదమైంది. ఎంత సింపుల్గా మామూలుగా మందులతో చేయగలిగినటువంటి పరిస్థితి చేయి దాటిపోతే, ఇందాక మనం అనుకున్నటువంటి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, బ్రెయిన్లో కానీ వచ్చేటట్టయితే, ఫిట్స్ మాదిరి వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్తే చాలా చాలా ప్రమాదం. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మరణాల సంఖ్య ఎంత, దగ్గర 10% నుంచి 60% మరణాలు ఉండొచ్చుట, కానీ లేట్గా వైద్యం స్టార్ట్ అయితే. కాబట్టి ఇది ఒకటి క్యాన్సర్ లాంటి ప్రమాదమే కాదు, మరీ పెద్ద అంటువ్యాధి కూడా కాదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనిషి నుంచి మనిషికి ఇది రాదు. ఇది ఎవరికైతే ఈ చిన్న పురుగులు కుడతాయో అక్కడ నుంచి ఒకసారి లోపలికి ప్రవేశించిందంటే ఆ కాటు చోటు నుంచి బ్రెడ్ లోకి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ లోపలికి. ఒక్కటి కుడితేనే సార్, చాలా కలిపి కుడితే అలా ఎక్కువ. ఇంకొంతమంది కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే పేలు అంటాం, తలకు పేలు పడుతుంటాం కొంతమంది. అలాగే తర్వాత ఈ ఫ్లైస్ అంటాం, ఇలాంటి వాటిలో కూడా దాని వలన కూడా రావచ్చు. అందుకని ముందు జాగ్రత్తగా ఏమిటి, ఇలాంటి ప్రాంతాల్లో బయటకు వెళ్ళేటట్టు ఉండేటట్టు అయితే పూర్తిగా ఫుల్ షర్ట్ కానీ, ఫుల్ ట్రౌజర్స్ కానీ వేసుకోవడం, గ్లౌస్ లేకపోతే సాక్సెస్, షూస్ వేసుకునేటట్టయితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్తలే మేలు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది చాలా అయితే అది ఎందుకు కూడా ఏదైనా కారణాంతరం వల్ల కానీ జ్వరం వస్తే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు చేసే పరీక్షల్లో ఒక పరీక్ష మాత్రం స్క్రబ్ టైఫస్ కోసం ఏదైతే PCR కానీ ఇందాక చెప్పినటువంటి ఈ 2 టెస్టులు కానీ చేయాలి. దాంతో వైద్యం ఎంత తొందరగా మొదలు పెడితే, ఇంకా కొంతమంది ఏం చెప్తారు డాక్టర్లు ఏంటంటే టెస్టులు రావడం, రిపోర్ట్లు టైం పట్టినా కూడా ఈ సింపుల్ మందు డాక్సీసైక్లిన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. దానివల్ల ప్రమాదం కూడా పెద్ద లేదు. అలా ఎంత తొందరగా దానికి, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మనకున్న వ్యాధి ఈసారి 774 కేసులు వచ్చాయి కాబట్టి అందులో ఏదైనా ఇది అవ్వచ్చేమో. అందుకని దానికి ఆలోచన చాలా చాలా అవసరం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.